హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి టాపిక్‌ని మనం తీసుకున్నాం. మీరు ఉపయోగించే భాషలో నేనిప్పుడు చెప్పబోయే 10 పదాలని ఆపండి, వాడకండి. ఎందుకంటే అవి రహస్యంగా మీ సక్సెస్‌ని ఆపుతూ ఉంటాయి. మీ సక్సెస్‌ని అడ్డుకుంటూ ఉంటాయి. ఆ 10 పదాలేంటి? అవి సక్సెస్‌ని ఎలా అడ్డుకుంటాయనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు కొత్తవాళ్ళైనట్లయితే దయచేసి ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మనకు ఇప్పటిదాకా తెలిసినటువంటి రీసెర్చ్‌లో సైన్స్‌లో గాని, సైకాలజీలో గాని, లా ఆఫ్ అట్రాక్షన్‌లో గాని తెలిసిన వాటిల్లో ఏందంటే, మనం వాడేటటువంటి పదాలు మన యొక్క సక్సెస్‌ని ప్రభావితం చేస్తున్నాయని కనిపెట్టారు. అయితే ఒకవేళ మీరు ఉపయోగించే పదాలు మీ సక్సెస్‌ని అడ్డుకుంటున్నాయా? హాని చేస్తున్నాయా? అదేవిధంగా మీరు మాట్లాడే మాటలు మీ ఎనర్జీ లెవెల్‌ని, వైబ్రేషన్‌ని ప్రభావితం చేస్తున్నాయా? ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ గమనించినట్టయితే ఈ రోజు నుంచి జాగ్రత్త పడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి 10 పదాలు నెగటివిటీని అంటే నెగెటివ్ శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తాయి. ఫలితంగా మీ సక్సెస్‌కి మీరు కోరుకున్న విజయాలు సాధించటానికి అడ్డుగా ఉంటాయి. అయితే ఆ పదాలకు అంత ప్రభావం ఉందా? పదాలు మన మీద అంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందా అంటే, లా ఆఫ్ అట్రాక్షన్‌లో, సైకాలజీలో అదేవిధంగా సైన్స్‌లో కూడా ఏం తెలిసిందంటే, మనం ఉపయోగించే పదాలు మన భవిష్యత్తుని నిర్ధారణ చేస్తాయి. పదాలనేవి మన మనసులో ఉన్నటువంటి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి భావాలకి, కాన్సెప్ట్స్‌కి అవి సింబల్స్ అనమాట. మనం ఉపయోగించే పదాన్ని బట్టి మనలో ఏ ప్రోగ్రామ్ నడుస్తుంది, అది పాజిటివ్‌గా ఉందా, నెగెటివ్‌గా ఉందనేది తెలుసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అది తెలియకుండానే ఒకే రకమైనటువంటి నెగెటివ్ పదాలని మరలా ఉపయోగిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ యొక్క జీవితం మరింత కష్టంగా తయారవుతుంది. వాళ్ళ వైబ్రేషన్ లెవెల్ అనేది, ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. మరి తక్కువ లెవెల్‌లో ఉన్నప్పుడు మరలా వాళ్ళు అటువంటి జీవితాన్నే మరలా పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ 10 పదాలని ఈ రోజు నుంచి మీ డిక్షనరీలో, మీ వాడకంలో నుంచి తొలగించాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే మీ యొక్క సక్సెస్‌ని మేనిఫెస్టేషన్ చేసే ఆ 10 పదాలేంటో తెలుసుకోవాలని ఇంకా ఆసక్తిగా ఉందా? జనరల్‌గా ఆసక్తిగా ఉంటుంది. నాకు కూడా ఆసక్తిగా ఉంది. అందుకే వీడియో చేశాను. నంబర్ 1 ఐ కెనాట్ ఇది నా వల్ల కాదు. ఇది నా వల్ల కాదు. ఐ కెనాట్ అని చెప్పిన మీరు ప్రతిసారి మీరు మీకొక పరిధిని గీసుకుంటున్నారు. మీ శక్తిని మీరు పరిమితం చేస్తున్నారు. దాని బదులుగా నేను ఎలా చేయగలను? హౌ కెన్ ఐ కంప్లీట్ దిస్ టాస్క్? హౌ కెన్ ఐ హెల్ప్ పీపుల్? హౌ కెన్ ఐ గ్రో ఇన్ మై బిజినెస్? హౌ కెన్ ఐ సక్సీడ్ అని మీరు పదాన్ని మార్చినట్టయితే బహుశా మీరు మీ మానసిక వనరుల్ని ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత నెవర్. ఐ నెవర్ గెట్ వాట్ ఐ వాంట్. నేను కోరుకున్నది ఎప్పుడూ నాకు రాదు. ఇది అంటూ ఉంటారు కొంతమంది. అదే పనిగా చెప్తారు. అదేదో మంత్రంలాగా, అదేదో వాళ్ళకు ఉపయోగపడేదానిలాగా వాళ్ళది నిశ్చయం అన్నట్టుగా చెప్తారు. దానివల్ల ఏమవుతుంది వాళ్ళకున్న పాసిబిలిటీస్ అనేసి ఆహ్, క్లోజ్ అవుతాయి. ఒకళ్ళ దగ్గరలో పాసిబిలిటీస్ ఉన్నా కూడా చూడలేరు. అవకాశాలున్నా చూడలేరు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆహ్, కొత్త అవకాశాలను సులభంగా కనిపెట్టగలుగుతాను. కొత్త అవకాశాలను నేను కనుక్కోగలుగుతాను. కొత్త అవకాశాలను గుర్తించగలుగుతానని మీరు ఒక పదాన్ని మార్చండి. కొంతమంది షుడ్ ఐ షుడ్ మేక్ యూ ఫీల్ ఫోర్స్‌డ్ దాని బదులుగా ఐ ఐ షుడ్ మేక్స్ షుడ్ అనేది వాడుతూ ఉంటారు. అంటే భవిష్యత్తులో చాలా బలహీనమైనటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. దాని బదులుగా ఐ చూజ్ టు నేనిది కావాలని ఎన్నుకున్నాను. నేనిది చేయబోతున్నాను. ఆ విధంగా చేయటం వల్ల మీకు కంట్రోల్ వస్తుంది. కాబట్టి గుర్తించండి. తర్వాత నాలుగో పదాన్ని గమనించినట్టయితే ఐ డోంట్ వాంట్. అయితే మీకు అవసరం లేని దాని మీద మీరు దృష్టి పెడుతూ ఉంటారు. మీకు అవసరమైన దాని మీద మీరు దృష్టి పెట్టండి. అవసరం లేని దాని మీద దృష్టి పెట్టకండి. నాకు పేదరికం వద్దు, నాకు ఇటువంటివి వద్దు, నాకు అది వద్దు అనే బదులుగా మీకు ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టండి. కాబట్టి అటువంటి
దృష్టి పెట్టినప్పుడు మీ ఎనర్జీ అంతా, మీ మానసిక వనరులన్నీ, మైండ్ అంతా అటువైపు పోతుంది. మీకేది కావాలో దాని మీద దృష్టి పెట్టండి. కొంతమంది విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. అబ్బా! నాకిది తలనొప్పిగా ఉంది. ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. వీడి చదువే నాకు బెంగగా ఉంది. ఇగో అతను అలా చేస్తున్నాడు నాకు బెంగగా ఉంది. ఈమె ఇలా చేస్తుంది నాకు బెంగగా ఉందని అదేదో గొప్ప విషయంలాగా మరలా వాళ్ళ మనసులో అనుకోవడమే కాకుండా ఇతరులకు కూడా చెబుతూ ఉంటారు. ఆ విధంగా విచారపడటం వల్ల దా అటువంటి అనుభవాలు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని బదులుగా మీరు నేను కోరుకున్న విధంగా ఈ పనిని చేయగలుగుతాను. నేను కూర్చొని సమస్యని పరిష్కారం చేసుకొని సహక కోఆర్డినేట్ చేస్తాను. హార్మోనీలో నడుపుతాను. మానవ సంబంధాలు, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్స్ రిలేషన్స్ లేదా బిజినెస్ రిలేషన్స్ అనేవి నన్ను ఏమాత్రం చికాకు పరచలేవు. మన చేతిలో ఏదుందో అంతవరకు నేను చేయగలుగుతాను. విజయం సాధించటానికి ప్రయత్నం చేస్తాను. నేను చేయగలను. ఇది నేను ఇలా చేయగలను అని మీరు మీ మనసుకు చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది ఆ విధంగా మీ చుట్టూ పరిసరాలను చూడటం వల్ల ఏమవుతుంది మీరు పాజిటివ్ దృక్పథంలోకి రాగలుగుతారు. అయితే కొంతమంది ఫెయిల్యూర్ అనేది అదేదో వాళ్ళకి పట్టా రాసిచ్చినట్టుగా నేనెప్పుడు ఫెయిల్ అయితేనే ఉంటానా అని మరలా వాడుతూ ఉంటారు. ఇగో నేను లెక్కల్లో ఫెయిల్ అయితా, సైన్స్‌లో ఫెయిల్ అయితా, నాకు ముందే తెలుసు. నేను ఫెయిల్ అయితా అని ముందే తెలుసు. నాకు తెలుసు. నాకు ఈ కాంట్రాక్ట్ రాదని తెలుసు. నేను పాస్ గానని తెలుసు అని ఇలా చెబుతూ ఉంటారు. ఆ విధంగా చెప్పటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నెగెటివ్ సైడ్ ఆఫ్ లైఫ్‌ని చూస్తారు. అదేవిధంగా వాళ్ళలో నెగెటివ్ సైడ్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించిన యాక్టివిటీసు వాళ్ళ మనసులో ఎక్కువగా చురుగ్గా ఉంటాయి. కాబట్టి నేను ఆ పదాన్ని మార్చండి. మార్చి నేను విజయం సాధించటానికి కృషి చేస్తాను. నేను విజేతని కావటానికి ఏమి చేయాలో అన్ని పనులు నేను చేస్తానని మార్చండి. అదేవిధంగా కొంతమంది వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా అనుభవాలు ఎదురైతాయి. యాక్చువల్‌గా మానవ జీవితంలో ఒక్కొక్క ఆహ్, పని చేసుకుంటూ పోవాలి. ఉదయం లేవగానే నిద్ర లేవాలా వద్దా? మొహం కడగాలా వద్దా? బ్రషింగ్ చేయాలా వద్దా? స్నానం చేయాలా వద్దా? అనేది ఇవన్నీ కూడా చిన్న చిన్న డెసిషన్సు. ఒకవేళ ఇవి కూడా ప్రాబ్లమ్స్ లాగా మీరు చూసినట్టయితే మరి మీ జీవితం హెవీగా ఉంటుంది. దాని బదులుగా మీరు ప్రతి విషయాన్ని ప్రాబ్లమ్‌గా చూసే బదులు మీరు అవగాహన పెంచుకొని ప్రాబ్లమ్ అనే పదాన్ని అవకాశాలుగా తీసుకోండి. అవకాశాలుగా తీసుకోండి. అంటే మీరు ఎదగటానికి, మీరు పరిశుభ్రంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మీరు మరింత చురుగ్గా ఉండటానికి, మీరు వ్యాపారంలో రాణించటానికి, ఉద్యోగంలో రాణించటానికి ఉన్న అవకాశాలుగా అక్కడ ఎదురైనటువంటి అనుభవాలను చూడండి. ప్రాబ్లమ్స్‌గా చూసినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ హెవీగా మారతాయి. అవి మిమ్మల్ని చికాకు చేస్తూ ఉంటాయి. తర్వాత ఎనిమిదవది కొంతమంది ఏం చేస్తారు అసలు ప్రయత్నం చేయకుండానే ఇగో ఇది అసాధ్యం. ఇగో ఇంగ్లీష్ మాట్లాడటం అసాధ్యం. ఇగో లెక్కలు చేయటం అసాధ్యం. లేదా కొత్త వాళ్ళతోటి మాట్లాడటం అసాధ్యం. ఇగో నేను కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలంటే నా వల్ల కాదు అది అసాధ్యం. ఎవరైనా నలుగురుంటే వాళ్ళతోటి కలిసి పని చేస్తానని చెబుతారు. దాని బదులుగా మీరు ఆ పదాన్ని మార్చి, నేను ఒకవేళ ప్రయత్నం చేస్తే ఏది సాధ్యమవుతుంది? నేనేం చేయగలను? నేను ఏది సాధించగలను? ఏది సాధ్యము? నేను సొంతగా ఏది చేయగలను? సహకారంతోటి ఏం చేయగలను? ఇతరుల టీమ్ మెంబర్స్ తోటి ఏం చేయగలనని మీరు ఆలోచించటం వల్ల మీరు మీ మానసిక దృక్పథాన్ని నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి మార్చుకోగలుగుతారు. అదేవిధంగా కొంతమంది ఇది అబ్బా! ఛీ! అని అంటూ ఉంటారు. ద్వేషం. ఛీ! 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 అంటూ ఉంటారు. స్ట్రాంగ్ నెగెటివ్ ఎమోషన్స్ వాడుతూ ఉంటారు. ఇది నాకు వద్దే వద్దు. ఇది ఆ మనిషితోటి అసలు నేను మాట్లాడనే మాట్లాడను. ఇగో ఈ కూర నేను తిననే తినను. ఆ ప్రాంతానికి నేను వెళ్ళనే వెళ్ళను అంటారు. దాని బదులుగా మీరు దీని బదులుగా సపోజ్ వంకాయ కూర బదులుగా నేను పలానా కూర తింటాను. ఇగో నేను ఐ లవ్ డూయింగ్ దిస్. ఐ లవ్ టైపింగ్. ఐ లవ్ రీడింగ్. ఐ లవ్ సో అండ్ సో అని మీరు పదాన్ని మార్చటం ద్వారా మీకు ఇష్టమైన వాటి గురించి మీరు చెప్పుకోగలుగుతారు. ఫలితంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. మరియు జీవితాన్ని పాజిటివ్ లైఫ్‌లో చూడగలుగుతారు. ఇక కొంతమంది ఏం చేస్తారు? అదేదో
గొప్ప విషయంలాగా నాకు అదృష్టం లేదు. నాకెప్పుడు దురదృష్టం నాకు వెంటాడుతూనే ఉంటుంది. నేను ఎక్కడికి పోయినా నన్ను దురదృష్టం వెంటాడుతుందని చెబుతూ ఉంటారు. దాని బదులుగా మీరు ఐ యామ్ వెరీ లక్కీ. ఆ! ఐ యామ్ వెరీ హెల్తీ. కాళ్ళు, చేతులు మంచిగున్నాయి. ఆరోగ్యం మంచిగా ఉంది. నాకు మంచి ఉద్యోగం ఉంది. లేదా మంచి అవకాశాలున్నాయి. సొంత ఇల్లుంది. లేదా కిరాయి ఇల్లుంది. మంచి అవకాశాలున్నాయి. పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. మంచి బంధువులున్నారు. ఈ విధంగా మీరు చూసినట్టయితే మీ జీవితం లక్కీగా మారుతుంది. అదేవిధంగా మీరు వాడే పదంలో ఐ క్రియేట్ మై ఓన్ లక్. ఆ! నేను చాలా అదృష్టవంతుడిని. నాకు ఇగో ఇన్ని అవకాశాలున్నాయి. ఇంత సపోర్ట్ ఉంది అని మార్చటం వల్ల మీ దృక్పథాన్ని మార్చుకోవచ్చు. అన్‌లకీ ఉంటే అదృష్టం లేదు, దురదృష్టవంతుడిని, దురదృష్టవంతురాలిని అని రిపీట్ చేయటం వల్ల మీరు ఒక ఫ్రేమ్‌లో, చట్రంలో ఇరుక్కొని పోతారు. దాని బదులుగా మీకున్న అవకాశాలను చూడండి. మీకెంత నష్టమైనా జరగొచ్చు. కానీ ఉన్న అవకాశాలను చూడండి. ఉన్న జీవితాన్ని చూడండి. మరి దాన్ని తిరిగి నిర్మించడానికి అవసరమైనటువంటివి పాసిబిలిటీస్ చూసినప్పుడు మీలో చైతన్యం పెరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక్కడ మనం గమనించినట్టయితే మనం వాడే పదాల యొక్క ఆహ్, బ స్క్రిప్ట్ లేదా వాడే పదాలలో ఉన్న నెగెటివ్ శక్తిని తగ్గించి పాజిటివ్ వైపుగా పదాలని వాడండి. లేకపోతే మీరు పలికే పదాలే మీ మీద మంత్రంలాగా పనిచేసి మిమ్మల్ని శక్తిహీనులుగా, క్రియాహీనులుగా చేస్తాయి. మీ జీవితం మరింత బాధాకరంగా మారుతుంది. మరి ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసారు. ఈ వీడియోలో ఏదైనా మీకు చక్కగా అనిపించింది ఉన్నట్టయితే లైక్ పక్కనే ఉన్న లైక్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోలు మరల రావటానికి సపోర్ట్ అందించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 10 పదాలలో మీరు ఏ పదాన్ని ఎలిమినేట్ చేస్తారో కామెంట్ చేయండి. మరి మనం నెక్స్ట్ వీడియోలో మరలా తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.